వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. హైదరాబాద్ ను మరోసారి వణికించాడు వరుణుడు. సాయంత్రం నుంచి 3 గంటల పాటు ఏకధాటిగా కుమ్మేశాడు. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి నగరవాసులు బెంబేలెత్తిపోయారు. సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇతరత్రా పనులు ముగించుకొని ఇళ్లకు వెళుతున్నప్పుడు భారీ వర్షం కురవటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. వనస్థలిపురంలో వరద ఉధృతికి ఓ బైక్ కొట్టుకుపోయింది. గత కొన్ని రోజులుగా భాగ్యనగరాన్ని వదలడం లేదు వరుణుడు. రోజు ఏదో ఒక సమయంలో పలకరిస్తూనే ఉన్నాడు. అయితే ఎక్కువగా సాయంత్రం సమయంలోనే విజృంభిస్తున్నాడు. ఇవాళ కూడా అదే టైంలో కుమ్మేశాడు. సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో కారు మబ్బు కమ్మేసింది. ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్, యూసఫ్గూడ, సనత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లతో పాటు పలుచోట్ల వర్షం పడింది. ప్రధాన రహదారులపైకి భారీ వర్షపు నీరు చేరటంతో ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపుకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లగ్డికపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గత వారం రోజులుగా కర్నూలు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కుందు నది పొంగిపొర్లుతోంది. రాజుపాలెం మండలంలోని పంట పొలాల్లో, గ్రామాల్లో వరద నీరు చేరింది. మండలంలోని ఆర్కటవీముల, పర్లపాడు గ్రామాల్లో వరద నీరు చేరింది. రాజుపాలెం మండలం కుందు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. "108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోతో సహా ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. కుయ్యి కుయ్యి మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఊరేస్తోంది అన్నారు. పాడేరు సమీపంలో నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. చివరకు ఆటోలోనే ప్రసవం జరగటం, వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించడంపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అంబులెన్స్లు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే దాన్ని అధిగమిస్తూ 12 నుంచి 14 నిమిషాల్లోనే చేరుకునేవన్నారు. గ్రామాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన ఉంటే 16 నుంచి 17 నిమిషాల్లోనే 108లు చేరుకునేవన్నారు. గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలంటే 22 నుంచి 12 నిమిషాల్లో చేరుకునేవి సేవలు అందించేవని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మరెందుకు ఇప్పుడు చేరుకోవటం లేదు? ఫోన్ చేసిన అంబులెన్స్లు ఎందుకు రావటం లేదని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి సర్కారును నిలదీశారు. ప్రభుత్వం అన్నది పని చేస్తేనే కదా, కలెక్షన్లపై తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటే కదా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం బట్టబయలైంది. 2,61,683 కోట్లు మాత్రమే వైఎస్ జగన్ హయాంలో అప్పు చేసినట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి రాష్ట్ర అప్పు 5,19,192 కోట్లు ఉన్నట్టుగా అసెంబ్లీలో ప్రకటించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు 2,61,683 కోట్లు మాత్రమేనని ప్రకటించారు. కార్పొరేషన్ల ద్వారా గత 5 ఏళ్లలో 1,09,217 కోట్లు అప్పు చేసినట్టు తెలిపారు. గత 5 ఏళ్లలో తెచ్చిన అప్పు మొత్తం కలిపి 3,70,900 కోట్లు అన్నారు. 2024 ఎన్నికల సమయంలో తెచ్చిన అప్పు సైతం కలిపి లెక్కించింది ఆర్థిక శాఖ. ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో 10 నుంచి 14 లక్షల కోట్లు అప్పు చేసింది అని టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఇదే తప్పుడు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.
ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారు అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల పని గంటలు 8 నుంచి 10 గంటలకు పెంచడంపై తాము మండలిలో ప్రశ్నించామని తెలిపారు. ఈ బిల్లులో మహిళా కార్మికుల రక్షణపై కూడా క్లారిటీ లేదని, అందుకే వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశామని చెప్పారు బొత్స సత్యనారాయణ. ఇప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక కలంపూడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వాములు అవ్వని, దాంట్లో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు, ఆ తర్వాత పెంచడం అయినవంటే ఐటీ చేయట్లేదా, ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వేరు, ఆ ఇబ్బందులు వేరు, అవన్నీ ఆలోచన చేయకుండా చేయడంతో దాన్ని భాగస్వామని దాని నుంచి మేము వాకౌట్ చేసి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం మొండి వైఖరితో పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయడాన్ని నిర్ణయాన్ని విరమించుకోవాలా, ప్రభుత్వం ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలని ప్రతి ఒక్కరూ కూడా నోరెత్తి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో చూస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ముందుకు సాగుతా ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకంటే కూడా నియంతృత్తులుగా పరిపాలన చేసినటువంటి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. అనర్హత వేటు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం. గతంలో 2 సంవత్సరాలు టీడీపీ సభ్యులే అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ఉప ఎన్నికలకు భయపడమని, ఉప ఎన్నికలతోనే వైఎస్ఆర్సీపీ పుట్టిందన్నారు. పులివెందుల ఉప ఎన్నిక రెఫరెండంగా తీసుకుంటామని ప్రశ్నించారు. తీసుకుంటే వైఎస్ జగన్తో మాట్లాడి తామే రాజీనామా చేయిస్తామన్నారు. అప్పుడు కేంద్ర బలగాలతో ఉప ఎన్నిక నిర్వహించాలన్నారు తలసిల రఘురాం. పులివెందుల ఉప ఎన్నిక మీరు రెఫరెండంగా తీసుకుంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాజీనామా చేపిస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలాలతో ఎన్నిక నిర్వహించండి. దానికి మీరు సిద్దమేనా? ఇది ప్రభుత్వం తెలియజేయాలి. దానికి సిద్దమైతే మీరు ఈ చర్చ అనవసరం. ఈ రోజు పోరాటం చేసేది మేము ప్రజల పక్షాన పోరాడడానికి. మీరు ఆ రోజున పోరాటం చేసింది మీ కుటుంబ పక్షాన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తేడా ఇది గమనించవలసిందిగా కూడా ప్రజలను కోరుతున్నాం. కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం నాయకుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన నేతలు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారికి వినతిపత్రం సమర్పించారు. ఉల్లి, వరి రైతులపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే ముందే ఉల్లి పంటను రైతులు తీసేశారని మంత్రి ఒప్పుకున్నారు. కిలో 12 రూపాయల స్కీమ్ను ప్రభుత్వం ఎత్తేస్తుందేమోనని రైతులు భావించారని, కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేసరికి ఉల్లి తడిచి కంపు కొడుతుందన్నారు. రైతులు పండించిన వరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతులు పండించే వరి ఎగుమతికి అవసరమైనవి కాదని, తినటానికి అవసరమైనవి కూడా కావన్నారు అచ్చెన్నాయుడు. ఈరోజు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. మా దగ్గర విపరీతమైనటువంటి ధాన్యం పండే, సివిల్ సేవలు డబ్బులు ఏమంటే ఒక గింజ కూడా కొనడం లేదు. రైతుల అధ్యక్ష, ఆహారపు అలవాట్లన్నీ మారాయి. ఇప్పుడు ఎవరో అన్నం తినడం లేదు, మీకు తెలుసు కదా. సన్న బియ్యం ఇస్తే తినడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా ఎక్స్పోర్ట్కి అవసరమైన బియ్యము కాదు, తినడానికి అవసరమైన బియ్యం కాదు, విపరీతంగా పండిస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా సమస్య వచ్చింది. చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఇష్టం ఉండదన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ సీఎం చంద్రబాబుని మండిపడ్డారు. వైఫల్యాలను నిస్సిగ్గుగా కప్పిపుచ్చుకునే వ్యక్తి అని ఘాటుగా వ్యాఖ్యానించారు కాకాని. కన్నా ఎక్కువ తెచ్చామన్నావు. ఆ తెచ్చినటువంటి యూరియా 50% మించి మీరు ప్రైవేటు వ్యాపారులకు ఇస్తే, ఆ ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేసి 270 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా ఈరోజు దాదాపుగా 600 నుంచి 700 రూపాయలకు అమ్ముకున్నందువల్ల 250 కోట్ల రూపాయలు చేతులు మారాయి. లేదంటే మీరు సమాధానం చెప్పండి. ఏమి అవసరం ఉంటే, ఏమి ఆశిస్తే రైతులకు యూరియా ఇవ్వకుండా ప్రైవేటు వ్యాపారులకు మీరు యూరియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది? దానికి సమాధానం చెప్పమంటే రైతుల సమస్యే లేదన్నట్టుగా, ఏమీ సమస్య లేదు రైతులకు అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడు లేని అక్కసంతా గక్కి
తన అసమర్థతని, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. యూరియా కొరత ఉందని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అంగీకరించారు. ప్రొద్దుటూరులో యూరియా దొరకటం లేదన్నారు. రైతులందరూ ఎరువుల షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. రైతులకు కావాల్సిన యూరియా సప్లై చేసే పరిస్థితి లేదన్నారు. కొంతమంది ఎక్కువ ధరకు యూరియాను అమ్ముకుంటున్నారన్నారు వరదరాజుల రెడ్డి. ప్రొద్దుటూరు ప్రాంతంలో యూరియా దొరకడం లేదు. రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది. అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి. నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్. తప్పనిసరిగా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాల్సిందిగా కోరుతున్నాను సార్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఎల్లుండి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అలాగే పీఏసీ మెంబర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమావేశంలో తాజా రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారన్నారు, విమర్శించారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. ఇప్పటికే రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ దుర్గమ్మ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నవరాత్రి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవ్కే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. మ్యూజిక్ షో టికెట్ 59,000 రూపాయలకు విక్రయిస్తారా అని ప్రశ్నించారు. బెజవాడ దుర్గమ్మ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు వెల్లంపల్లి శ్రీనివాస్. కేశినేని చిన్ని గారు, కొల్లు రవీంద్ర గారు, మిగతా తెలుగుదేశంలో చోట నాయకులందరూ కలిసి విజయవాడ ఉత్సవ పేరుతో ఒక దోపిడీకి తెరతీశారు. విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట 10 సైజు వచ్చేసి 56 రోజులకి 3,50,000 రూపాయలు వసూలు చేస్తారట. మీరు 40 ఎకరాలకి కలిపి 45 లక్షల రూపాయలు కడితే 10x10 సైజుకి 3,50,000 వసూలు చేస్తారండి. ఇది మీరు చేస్తున్న వ్యాపారమా? విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి. సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. దసరా పండుగ సందర్భంగా సింగరేణి లాభాల్లో 34% బోనస్ ప్రకటించింది. సింగరేణి కార్మికులకు మొత్తం 810 కోట్ల బోనస్ను ప్రకటించింది. రెగ్యులర్ కార్మికులకు 1,95,610 రూపాయలు, కాంట్రాక్టు కార్మికులకు 5,550 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు. ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కారులపై నడుస్తోందా అని ప్రశ్నిస్తూ ఎక్స్లో ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఏకవాక్యంలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన జోకర్ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అదనపు సమాచారం ఇచ్చారు. అఫిడవిట్ రూపంలో సెక్రటరీకి సమాచారాన్ని అందజేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హులు కావటం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఫిరాయింపులకు కేరఫ్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని విమర్శించారు ఆయన. గాంధీ గారి పైన, ప్రకాష్ గౌడ్ గారికి సంబంధించి వాళ్ళిద్దరి పైన కూడా ఈరోజు పూర్తి ఆధారాలతోని అఫిడవిట్లు సమర్పించడం జరిగింది. ఇక స్పీకర్ గారు ప్రత్యక్ష విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వారు తేదీ సమయం నిర్ణయిస్తే పూర్తిగా వారిని ఎదురుగానే నిలబెట్టి వారు చేసిన ద్రోహాన్ని బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఆ విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పీకర్ గారు
సరైన నిర్ణయం తీసుకుంటాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొలగొడుతుందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు వెలిశాయని హైడ్రా అధికారులు నిర్వహించిన కూల్చివేతల ప్రదేశాలలో ఆయన పర్యటించారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమిని కాపాడుతున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలు ఉన్న చిన్న చిన్న రూములను కూల్చిందని, కూలీ నాలి చేసుకునే పేదలను రోడ్డున పడేసిందని మండిపడ్డారు ఈటెల రాజేందర్. గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లు కూల్చలేదని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కబ్జాకు గురై ఖాళీగా ఉన్న 260 ఇళ్లను మాత్రమే డిమాలిష్ చేశామన్నారు. కబ్జా చేసిన వారిలో చాలా మంది రౌడీ షీటర్స్ ఉన్నారని, దొంగ పట్టాలతో నిర్మాణాలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 15,000 కోట్ల విలువైన 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని కంచెలు వేశామని తెలిపారు రంగనాథ్. యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. 900 హౌసెస్ ఉంటే దాంట్లో ఇల్లు ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. 260 హౌసెస్ మట్టుకే డిమాలిష్ చేసాం. మోర్ దెన్ 300 acres ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 50,000 15,000 కోట్ల పైన అన్నమాట. వైఎస్ఆర్ జిల్లాలో మరోసారి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఏపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీస్పై ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఆఫీసులో సామగ్రిని ధ్వంసం చేశారు. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోంది. ఇద్దరి మధ్య వివాదంతో గండికోటలో అభివృద్ధి ఆగిపోతుంది. సూర్యాపేటలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుల ఆందోళన రణరంగాన్ని తలపించింది. ఆందోళన చేస్తూ ఉన్న కార్మికులు ఏకంగా పోలీసులు, అధికారులపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో కూలీలు దాడికి దిగటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. 2 పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి చేసిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులను మోహరించారు. నిన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా ఓ కార్మికుడు గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కార్మికుడు చనిపోయాడు. న్యాయం చేయాలంటూ కంపెనీ ఎత్త కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద విద్యా సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించారు పోలీసులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. జీఎస్టీ 2.0 సంస్కరణలతో చిరు వ్యాపారులు, సామాన్యులకు పండుగ కల వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన ఆయన రాజధాని ఇటానగర్లో జీఎస్టీ బచత్ ఉత్సవంలో పాల్గొన్నారు. చేతి వృత్తుల ఎగ్జిబిషన్ను సందర్శించడంతో పాటు చిరు వ్యాపారులు, ట్రేడర్స్, పరిశ్రమ వర్గాలతో ముచ్చటించారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. जो भी प्रोडक्ट है इसका मैं आजकल ब्रांड एम्बेसडर हूं. मैं दुनिया भर को कह रहा हूं स्वदेशी खरीदो. स्वदेशी मतलब आप जो बना रहे हो खरीदो. तो आपके लिए मैं दौड़ रहा हूं, लेकिन आपका काम है दुकान में आप स्वदेशी बेचेंगे. कंस्ट्रक्शन सेक्टर से बिलोंग करता हूं और इसमें जो कंस्ट्रक्शन असिस्टिंग आइटम्स होता है जैसे कि एसी, टीवी, तो उसमें जो गिरावट आया है 28% से 18%, उसमें हमें बहुत लाभ होने वाला है. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దేశంలో మహిళలకు నజరానా అందించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్తగా 25 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ను కేంద్రం ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ 2.0 పాకిస్తాన్ పైనే ఆధారపడి ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దాయాది ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ పాక్ తోక జాడిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మరొకలో పర్యటిస్తున్న ఆయన అక్కడి భారత సంతతి ప్రజలతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, దానంతట అదే మన దేశంలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్లుగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమర్పించిన రిపోర్టును అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరం, బాధ్యత రాహిత్యమేనని పేర్కొంది. బెంగళూరు వారణాసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో హైజాక్ భయం తీవ్ర కలవరం సృష్టించింది. ఓ ప్రయాణికుడు కాక్పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కెప్టెన్ అలర్ట్ అయ్యాడు. హైజాక్ జరుగుతుందన్న ఆందోళనతో కాక్పిట్ డోర్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేశాడు. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ఆ ప్రయాణికుడిని తన సీటు వద్దకు తరలించారు. వారణాసిలో ల్యాండ్ కాగానే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తి సహా 8 మందిని సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు. మిగిలిన 7 కూడా ఆ ప్యాసింజర్తో కలిసి ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికార ప్రతినిధి స్పందించారు. వారణాసి విమానంలో జరిగిన ఘటన తమ దృష్టికొచ్చిందన్నారు. లాబెటరీ అనుకుని ఓ ప్యాసింజర్ కాక్పిట్ డోర్ తెరిచేందుకు యత్నించాడని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, సేఫ్టీ ప్రోటోకాల్స్ విషయంలో రాజీ ఉండదని వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ కసరత్తులు చేస్తోంది. దసరా తర్వాత షెడ్యూల్ విడుదల చేసి ఛట్ పూజ పూర్తయ్యాక పోలింగ్ నిర్వహించేలా తేదీలను ఖరారు చేసినట్లుగా సమాచారం. నవంబర్ 5, 15 మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని తెలుస్తోంది. 3 దశల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. 2020లోనూ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 3 విడతల్లోనే జరిగాయి. ప్రస్తుత బీహార్ శాసనసభ గడువు నవంబర్ 22 వరకు ఉంది. గుజరాత్లో తీరంలో ప్రైవేటు సరుకు రవాణా నౌక మంటల్లో చిక్కుకుంది. పోరుబందర్ సుభాష్ నగర్ జెట్టి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బియ్యం, షుగర్ లోడ్తో సోమాలియాలోని బొసాసోకు బయలుదేరిన షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. 3 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టిన అగ్నికీలలు అదుపులోకి రాలేదు. తీరంలో మంటలు ఎగిసిపడుతుండటంతో సరుకు రవాణా నౌకను సముద్రంలో కొంత దూరం నెట్టుకువెళ్లి నిలిపివేశారు. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన వాణిజ్య నౌక జామ్నగర్ కేంద్రంగా పనిచేసే హెచ్ఆర్ఎం అండ్ సన్స్కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ చాన్నాళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. రిపబ్లికన్ నేత ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్ సంస్మరణ కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు. పక్క పక్కనే కూర్చోటమే కాకుండా ఒకరినొకరు పలకరించుకోవటం, హ్యాండ్ షేక్ చేసుకోవటం అందరినీ ఆకర్షించింది. మస్క్తో మాట్లాడిన ట్రంప్ ఐ మిస్డ్ యూ అన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మళ్లీ కలిసి పని చేసేందుకు వర్కౌట్ చేద్దామని అన్నారని తెలిపాయి. కొత్త వీసా పాలసీని ప్రకటించింది చైనా. H1B వీసా వార్షిక రుసుము పెంచి విదేశీ ప్రతిభావంతులను అమెరికా దూరం చేసుకుంటే దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటుంది డ్రాగన్ కంట్రీ. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో పట్టభద్రులైన విదేశీ నిపుణులు సులభంగా ఉద్యోగాలు చేసుకుని వీలు కల్పించింది. అక్టోబర్ నుంచి కొత్త కేటగిరీ K వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది చైనా. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను ముగిశాయి. కొత్త H1B వీసా దరఖాస్తుల రుసుము పెంచాలన్న అమెరికా నిర్ణయంతో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు తగ్గగా నిఫ్టీ 124 పాయింట్ల మేర క్షీణించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఎటర్నల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అలాగే టీసీఎస్, సిప్లా, విప్రో వంటి కంపెనీల షేర్లు నష్టాలను ముగిశాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $920 పెరిగి 1,13,070 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $850 పెరిగి 1,03,650 చేరుకుంది. కిలో వెండి 1,45,000 ఉంది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. తక్కువ బాల్స్ లో 50 సిక్స్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం 331 బంతుల్లోనే 50 సిక్స్లు బాదిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు ఈవిన్ లూయిస్ పేరుపై ఉంది. అతను 366 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మూడో స్థానంలో రెస్సెల్ ఉండగా సూర్యకుమార్ యాదవ్ 350 బంతుల్లో 50 సిక్స్లు కొట్టిన వారి జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.